श्रीपराशरभट्टार्य श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे कन्याभरणिसञ्जातं बाधूलकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं षडगोपमहं भजे। अस्मद्गुरुभ्यो नमः। మనకి ప్రపంచంలో ఏది కనపడుతున్నదో ఏది వినపడుతున్నదో అలాంటి ప్రతి దానిలో లోపల వెలుపల వ్యాపించి ఉండేవాణ్ణి విష్ణువు అంటారు. ఇలా అంతటా వ్యాపించి ఉన్నవాణ్ణి కాక కొన్ని చోట్ల ఉండేవాడిని సేవించడం ఏమిటండి? ఆలోచించండి. అన్ని చోట్ల అన్ని వేళల అన్ని రూపాల్లో ఉండేవాడు కాబట్టి అతన్ని సేవించండి. మరొక మాట సర్వలోక మహేశ్వరం. శ్లోకానికి అర్థం చెప్తున్నాడు భీష్ముడే, వ్యాఖ్యానకారులు చేస్తున్నారు పరాశర భట్టారు. అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం. మొదటి మాట అనాది నిధనం, ఆద్యంతములు లేనివాడు, పుట్టుక మరణములు లేనివాడు. విష్ణుం ప్రతిదానిలోనూ లోపల వెలుప వ్యాపించి ఉండేవాడు. సర్వలోక మహేశ్వరం. ఇంద్రుడు 3 లోకాలకు అధిపతి, బ్రహ్మ సత్యలోకానికి, రుద్రుడు కైలాసలోకానికి, కుబేరుడు అలకా నగరానికి. అంతే కదా, అవునా? మరి ఆ లెక్కలో పరమాత్మ ఏ లోకానికి అంటే సర్వలోక మహేశ్వరం. ఇతను అన్ని లోకాలకు అధిపతి. తక్కిన దేవతలు కొన్ని లోకాలకు కొన్ని స్థానాలకు మాత్రమే అధిపతులుగా ఉంటారు. ఇతను మాత్రం అన్ని లోకములకు అధిపతి. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అని చెప్తుంది పురుషసూక్తం. అంటే ఏమిటి? సృష్టి ప్రళయము ఈ 2 ఉన్నటువంటి సకల లోకములన్నీ 4వ భాగం మాత్రమే. సృష్టించబడి సంహరించబడే అనంతకోటి బ్రహ్మాండాలు పరమాత్మ యొక్క పరిధిలో 4వ వంతు మాత్రమే. అతని స్థితి అనంతం. తక్కిన 3 వంతులు ఆ మహానుభావుడిది. పరమ వ్యోమ అనంత కోటి బ్రహ్మాండముల కంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. అలాంటి సర్వలోక మహేశ్వరుడు ఆ స్వామి. వైకుంఠానికి అధిపతి. ఒక వైకుంఠానికేనా? భూలోకానికి కదా? బ్రహ్మలోకానికి కదా? అన్ని లోకాలకు అతనే అధిపతి. అంతేకాదు అతనిని ఎవరు స్తోత్రం చేస్తారో వారందరి కోరికలు తీర్చే మహానుభావుడు. అతనికి గొప్ప ఐశ్వర్యం ఉంది. సర్వలోక మహేశ్వరం. ఈశ్వరత్వం ఉంది, శాసకత్వం. అందరినీ శాసిస్తాడు, అన్ని లోకాలను శాసిస్తాడు. తనను సేవించే వారికి అఖిల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఎందుకంటే సకల ఫలప్రదోహి విష్ణు. పరమాత్మ అన్ని రకాల ఫలాలను ఇచ్చేవాడు అనే పురాణ వాక్యాన్ని మనం స్మరిద్దాం. అంతేకాదు ఆ స్వామినే లోకాధ్యక్షం అంటాడు. ఈ స్వామి మొత్తం లోకములకు చక్రవర్తి. ఇతని కింద చాలామంది మంత్రులు ఉంటారు, సేనాపతులు ఉంటారు. ఒకరు ఆర్థిక మంత్రి, ఒకరు వ్యవసాయ మంత్రి, ఒకరు విద్యామంత్రి కదా. మరి రాజు వీళ్ళందరి పైవాడు కదా. ఎవరిని పట్టుకుందాం? ఒక్క విద్యామంత్రినే? సేవకుణ్ణి పట్టుకుందామా, ప్రభువుని పట్టుకుందామా? వాడు సర్వలోక మహేశ్వరుడండి, సకల లోకాలకు అధ్యక్షుడు. ఇతని కింద చాలామంది ఎంతమందో ఉంటారు. బ్రహ్మ కానీ, ఇంద్రుడు కానీ, వరుణుడు కానీ, కుబేరుడు కానీ. మనకు ఏదైనా ఇవ్వాలంటే ఈయనని అడిగి ఈయన ఇస్తే ఇస్తారు. శ్రీమన్నారాయణుణ్ణి అడిగి
అతను ప్రసాదిస్తే మనకిస్తాడు. మరి మనమే ఆయన అడగొచ్చు కదా, మధ్యలో వీళ్ళెందుకు? వీళ్ళని అడిగి వీళ్ళు వారిని అడిగి వారు వారికి ఇస్తే వారు మనకి మనమే ఆయన అడుగుదాం. డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా. త్రూ ప్రాపర్ ఛానల్తో పని లేదు. ఎదురుగా ఉన్నాడు స్వామి, అడిగినవన్నీ ఇస్తున్నాడు. అడిగినవన్నీ ఆయన ఒక్కడే ఇవ్వగలడు. తక్కిన వారు ఇన్ని అడిగితే ఒకటి రెండు ఇస్తారు. వారికి ఆ శక్తి ఉండొద్దు. ఎవరైనా మోక్షం ఇస్తారా? బ్రహ్మ మోక్షం ఇస్తాడా? రుద్రుడు మోక్షం ఇస్తాడా? ఇంద్రుడు మోక్షం ఇస్తాడా? ఆ బ్రహ్మ భువనాలోకా పునరావర్తిన. బ్రహ్మ వరకు ఉన్నటువంటి అన్ని లోకాలు మళ్ళీ వచ్చేవి, మళ్ళీ వచ్చేవి. పరమాత్మ దగ్గరికి పోతే తిరిగి రారు. పునర్జన్మ లేనిది పరమాత్మ దగ్గరే. అలాంటి వాడిని పట్టుకోండి, ఆ స్వామిని ఆశ్రయించండి. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం. ఎలాంటి వాడు పరమాత్మ? బ్రహ్మణ్యం. మళ్ళీ చెప్తున్నాడు, బ్రహ్మ అంటే వేదం, వేదముతో ప్రతిపాదింపబడేవాడు. సర్వే వేదాః యత్పదమామనంతి అంటుంది. సకల వేదములు ఎవరి గురించి చెప్తున్నారో అలాంటి వారు. అందుకే ఆ వేదానికే హితం అంటారు. బ్రహ్మణ్యం అంటే బ్రహ్మణి హితం, బ్రహ్మణే హితం అని వ్యుత్పత్తి. అంటే వేదానికి కూడా హితమును కలిగించేవాడు అనేది ఈ పదానికి అర్థం. యోగ్యమైన వ్యక్తిని మనం స్తోత్రం చేసినప్పుడే ఆ స్తోత్రం కూడా సార్థకం. స్తోత్రం చేసిన మనము సార్థకం. పనికిరాని వాడిని చిన్న చిన్నవాడు స్తోత్రం చేస్తే ఎవరికి లాభం అండి? మీకు లాభమా? పోనీ వాడికి లాభమా? పోనీ ఏమన్నా స్తోత్రానికి లాభమా? కాబట్టి అన్ని వేదములు ఆయననే స్తోత్రం చేస్తున్నాయి. వేదై సర్వై అహమేవ వేద్య వేదాంతకృతో వేద విదేవ చాహం తానే చెప్పాడు. సకల వేదములు నన్నే చెప్తున్నాయి, అన్ని వేదములు శ్రీమన్నారాయణున్నే స్తోత్రం చేస్తున్నాయి అని చెప్తారు. కాబట్టి అలాంటి స్వామిని మనం స్తోత్రం చేతాము. ఆయన అపరిమిత శక్తి కలవాడు. ఎంత అడిగినా ఇస్తాడు, అడగకుండా ఇస్తాడు. అలాంటి గొప్పవాడిని వదిలిపెట్టి చిన్నవాడితో మనకేం పదండి. అందువల్ల మనకు బ్రహ్మణ్యం కాబట్టి అతన్ని స్తోత్రం చేయాలి. ఇంకొకటి సర్వధర్మజ్ఞం. మనం ఎవరిని కొలుస్తున్నామో వారికి ధర్మం తెలియకుంటే గతి ఏమిటండి? మనం చేసిన స్తోత్రం అబ్బే ఇది నాకెందుకు పనికిరాదు, ఏదో వాడు మాట్లాడుతున్నాడు దాంతో నాకేం లాభం అనుకుంటే మన గతి ఏమిటి? స్తోత్రం ఎందుకు చేస్తారో, ఎవరు చేస్తారో, అలా స్తోత్రం చేస్తే వాడికి ఏమి ఇవ్వాలో తెలిసినవాడు కావాలి కదా. అందుకే ఈ పరమాత్మ సర్వధర్మజ్ఞుడు. అంటే ఏమిటి? అలౌకికమైనటువంటి శ్రేయస్సును, అలాగే నిశ్రేయసాన్ని, మోక్షాన్ని కూడా ప్రసాదించేవాడు. అన్ని ధర్మములకు ఇలా ఎన్ని ధర్మాలు చెప్పినా వాటిలో పరమధర్మం అనేటువంటిది ఏదో అది తెలిసినవాడు. ఇలాంటి పరమధర్మాన్ని తెలిసినవాడు కాబట్టి స్తువన్, నన్ను స్తోత్రం చేస్తే వాడికి ముక్తి ఇవ్వాలి. నన్ను స్తోత్రం చేస్తే వాడికి కోరిన దాన్ని ఇవ్వాలనే ధర్మాన్ని తెలిసినవాడు. స్తుతించిన వాడికి వాడి అన్ని కామనలను తీర్చాలనేది పరమధర్మము. స్తోత్రమే అందరికీ శ్రేయస్సు కలిగిస్తుంది అనేటువంటి ధర్మం తెలిసినటువంటి మహానుభావుడు కాబట్టి ఇతను సర్వధర్మజ్ఞం. అంతేకాదు లోకానాం కీర్తివర్ధనం. మరో మాట చెప్తాడు. అంటే ఏమిటి? ఇక్కడ లోకులు ఉంటే ఎవరైనా కావచ్చు. ఎవరు పరమాత్మను ఆశ్రయిస్తారో వారందరూ, తనను ఆశ్రయించిన వారికి కీర్తిని పెంచేవాడు
పరమాత్మ వారికి గొప్ప కీర్తిని ఇస్తాడు. యం స్తువన్ స్తవ్యతామీతి చెప్తుంది కదా పురాణ వాక్యం. ఏ పరమాత్మను స్తోత్రం చేస్తూ స్తోత్రం చేసిన వాడు కూడా స్తోత్రము చేయదగిన వాడవుతాడు. అంటే పరమాత్మను మనను స్తోత్రం చేస్తే మనను తక్కిన వారు స్తోత్రం చేస్తారు. ఎందుకు? పరమాత్మ భక్తుడని. అబ్బా ఎంత మహానుభావుడండి, శ్రీమన్నారాయణ భక్తుడండి, ఎంత గొప్పవాడండి, వాడికి ఎంత జ్ఞానం ఉందండి, స్తోత్రం కదా. అందువల్ల పరమాత్మను స్తోత్రం చేస్తే స్తోత్రం చేసిన వాడు కూడా ఇతరులతో స్తోత్రం చేయబడతాడు. అందుకే లోకానాం కీర్తివర్ధనం. తనను స్తోత్రం చేసేవారి కీర్తిని పెంచేటువంటి మహానుభావుడు. తనకెలా కీర్తి ఉందో తనను సేవించిన వారికి కూడా అలాంటి కీర్తిని కలిగించే మహానుభావుడు. ఎలాగంటే లోకనాథం. ఎవరైనా లోకనాథుడు అంటే సర్వలోకములకు ఆ మహానుభావుడే అధిపతి. అంతేమిటి? తనకంటే ఇతరమైనటువంటి సమస్త లోకములకు తాను అధిపతి. తనకంటే వేరేవారు అందరి చేత స్తోత్రం చేయదగినవాడు. మహద్భూతం చాలా గొప్ప భూతం అట. అంటే పరమాత్మ స్వరూపం అనేది ఉందే అది చాలా గొప్పది, సర్వవ్యాపి. పరమాత్మ లేని చోటు లేదు కదా. ఈ మహానుభావుడు అంతటా ఉంటాడు. అతని ఐశ్వర్యం కూడా అలాగే ఉంటుంది. స్వామి నన్ను ఒక్కసారి అనుగ్రహింపు అని ఒక్కసారి ప్రార్థిస్తే ఎంతో సంతోషిస్తాడు. అతనికి కావలసిన అన్నీ ప్రసాదిస్తాడు కదా. తక్కిన వారందరూ క్షుద్రదేవతలు ఏవో కొన్ని అడుగుతారు. నాకు ఫలానా ఇవ్వు, నాకు ఫలానా ఆహారంగా ఇవ్వు కదా. అలా మనను కోరేవారు దేవతలు ఏమిటండి? మనం కోరాలి. కానీ భగవంతుడంటే మనకు కావలసింది కోరాలి. మనం కోరేదాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. కానీ మనను కోరేవాడు భగవంతుడు అవుతాడా? నాకు ఫలానా ఇవ్వు, నాకు ఫలానా పండంటే ఇష్టము, ఫలానా పువ్వు అంటే ఇష్టము, దాంతో నన్ను పూజించు అని చెప్తే ఆయన ఏం దేవుడండి? తనకు కావలసింది ఇవ్వాలా, మనకు కావలసింది ఇవ్వాలా? మనకు కావలసిన దాన్ని తానివ్వాలి. శ్రీమన్నారాయణుడు మనకు కావలసిన దాన్ని ప్రసాదిస్తాడు. తక్కిన వారు వారికి కావాల్సింది మనని అడుగుతారు. నాకు ఫలానా నైవేద్యం చెయ్యి, ఫలానా నూనెతో దీపం పెట్టు, ఫలానా పువ్వుతో పూజించు. పరమాత్మను భక్తితో పూజించాలండి. ఫలానా ఏమిటి? అందువల్ల ఇలా మనను కోరేవారు కాదు నాయన, మనమే ఆయన్ను కోరుతాం. మనకు చెప్తాడు, విధి చెప్తాడు. పుష్పై పత్రం, అందుకేమన్నాడు స్వామి? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఫలానా చెప్పలేదు. నీ దగ్గర ఉంది, నీకు నచ్చింది, నీది అనుకున్నది, నీవు సంపాదించింది నాకు ఎందుకు ఇవ్వాలి? నువ్వు నా వాడవే కదా. నీకు లభించింది నీది అనుకుంటే సంసారం, నరకం. పరమాత్మ కాదు, ఇది నాది కాదు నీది అంటే మోక్షం. అందుకే ఆ మహానుభావుడు మహద్భూతం. అంతేకాదు సర్వభూత భవోద్భవం. ఈ మహానుభావుడు బ్రహ్మ దగ్గర నుంచి మొదలు పెడితే సకల దేవతలు, రాక్షసులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు అన్నిటి పుట్టుకకు, అన్నిటి రక్షణకు, అన్నిటి నాశమునకు ఆ మహానుభావుడే కారణం కదా. అతని సంకల్పం లేకుండా ఎవరూ పుట్టరు. అతని సంకల్పం ఉంటేనే అందరూ పుడతారు. అతను ఉన్నాడంటేనే మనం ఉన్నవాళ్ళం అవుతాం. అస్థి బ్రహ్మేతి చేతు వేద సంతమేనంతతో వేదం చెప్తుంది. పరమాత్మ ఉన్నాడని తెలుసుకున్నవాడు ఉన్నవాడు. అసద్బ్రహ్మ చేతు అసన్నేవ సభవతి.
పరమాత్మ లేడు అనుకుంటే అన్నవాడే లేడు.